టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గారు ఏదైతే ఒక ఎక్స్లో పోస్ట్ చేశారో, అంటే మూడో ప్రపంచ యుద్ధం ఇంకొక 5-10 ఏళ్లలో, రాబోయే 10 ఏళ్లలో ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది అని ఏదైతే ఆయన నొక్కి ఒక్కని చెప్తున్నారో, దానికి సంబంధించి ఖచ్చితంగా జరగొచ్చు అని ఒక అభిప్రాయం విశ్లేషణ చేశారు. అయితే ఇక్కడ రష్యా మీద మూకమ్మడి దాడికి ఐరోపా కూడా సిద్ధపడుతుంది. దీనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇక్కడ మనం ఎటువంటి ఆంక్షలకు కానీ ఎటువంటి బెదిరింపులకు కానీ భయపడం అన్నట్టుగానే ఉంది. అంటే ఒకవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు జెలెన్స్కీ, మన ఉక్రెయిన్ జెలెన్స్కీతో సఖ్యతగా ఉండి మద్దతు ఇవ్వడం, రష్యాని యాంటీగా మాట్లాడడం, అమెరికా ఆడుతున్న హైడ్రామాలో వీళ్ళందరూ పావులుగా మారడం రష్యాకి జీర్ణించుకోలేని అంశంగా తెలుస్తుంది. మరోవైపు పుతిన్ భారతదేశాన్ని కూడా సందర్శించిపోతున్నారు. బట్ రష్యాకి ఎప్పుడూ చిరకాల మిత్రుడు భారత్ ఈ విషయంలో ఆర్థిక సంక్షోభం విషయంలో కానీ ప్రపంచ శాంతి సంబంధించి భారత్ ఎప్పుడూ ఈ విషయంలో స్పందించట్లేదు. పైపెచ్చు హింసకి ఎప్పుడు భారత్ వ్యతిరేకంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం ఒకటి గమనించాలి. కానీ పుతిన్ ఐరోపా కోరుకుంటే యుద్ధానికి సై అని పుతిన్ ఒక స్టేట్మెంటు మరొక్కసారి అక్కడ టెస్లా అధినేత ఏదైతే ఉన్నారో ఎలాన్ మస్క్, ఆయన కూడా ఇచ్చిన స్టేట్మెంట్లకి ఇక్కడ సింక్ అవుతున్నట్టు అనిపిస్తోంది. ఆయన కూడా రాబోయే 5-10 ఏళ్లలో అణువిధ్వంసం కూడా జరగచ్చు, ప్రపంచ యుద్ధం దారితీయచ్చని అంటున్నారు. మేబీ జరగచ్చు జరగకపోవచ్చు అనేది తెలియదు. ఎందుకంటే అణు యుద్ధాలు ఏవైతే అనుకుంటున్నాయో ఒకరికొకరు భయం ఉంది. మీ మీద మేము అణుబాంబు వేస్తాం, మీరు మా మీద వేస్తారు, 2 దేశాలు సర్వనాశనం అయిపోతాయి అనే అభిప్రాయంలో ఒకరికొకరు ఈ అణ్వాయుధాల వల్ల కూడా స్టెప్ బ్యాక్ అవుతున్నారనేది నిన్న ఒక ఎక్స్లో ఎలాన్ మస్క్ ఇచ్చిన కామెంట్కి ఒక ఆయన పోస్ట్ చేశాడు. సో మొత్తం మీద ఇక్కడ పుతిన్ చర్యలు ఎలా ఉన్నాయంటే, ఉక్రెయిన్కి 3 ఏళ్ళుగా దాడులు చేస్తున్నా ప్రపంచమంతా ఏకమైనా మేము ఉక్రెయిన్ వదిలేది లేదు, ఎస్పెషల్లీ రష్యాకి భంగం కలిగేలాగుంటే క్షమించుమా అనేది ఇక్కడ పుతిన్ యొక్క సారాంశం. ఒక్కసారి చూద్దాం. ఐరోపా ఖండం యుద్ధం కోరుకుంటే తాము అందుకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్తో వివాదంపై ఒక అంగీకారం కుదరకుండా ఐరోపా నేతలు అడ్డు తగులుతున్నారని ఆయన ఆరోపించారు. నిన్న 2 రోజుల కిందట ఫ్రాన్స్ అధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడిని కలవడం, ఆయన మద్దతుగా ఇవ్వడం, ఐరోపా భాగస్వామ్య పక్షాల్లో ఉండడం, పైగా ఫ్రాన్సు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశం అవడం వల్ల పుతిన్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంతానికి చర్చలు జరిపేందుకు అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జేడ్ కుష్నర్లు మాస్కోకు వచ్చి తనతో సమావేశమైన తరుణంలో పుతిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంటే ఇది ఆరని మంటలానే కనిపిస్తోంది. దీని మీద ప్రపంచ దేశాల యొక్క చాలా వరకు సంక్షోభం, వాళ్ళ యొక్క ఎయిర్వే ఏదైతే ఉందో అది మూసేంత వేరే మార్గాలు వెళ్ళడం, ఫ్లైట్లు చాలా క్యాన్సిల్ అవ్వడం, జల మార్గాలు కూడా కొన్ని మూసివేయడం చాలా జరుగుతున్నాయి. చూద్దాం ఎటు వెళ్తుందో. యూరప్తో యుద్ధం చేయాలని మేము అనుకోవడం లేదు. యూరప్ తానుగా యుద్ధం కోరుకుంటే యుద్ధాన్ని ప్రారంభిస్తే మేము అందుకు సిద్ధంగా ఉన్నాం. చూడండి పుతిన్ గట్స్. అంటే యూరప్ మొత్తం కూడా ఉక్రెయిన్కి సపోర్ట్ ఇచ్చేలాగా ఉంటే ఎంటైర్ యూరప్తో కూడా యుద్ధానికి మేము సిద్ధం. దట్ ఈజ్ రష్యా. అంటే ఇతనికి రష్యాకి కవ్వింపు చర్యలుగా తీసుకెళ్తుంది అమెరికా. మొత్తానికి ప్రపంచ దేశాలకి ప్రపంచ దేశాలందరిలో కూడా రష్యా ఒక శత్రు దేశం అని క్రియేట్ చేసేలాగా అమెరికా ముందుకెళ్తుందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ రాయబారిగా అమెరికా అల్లుడు కూడా ట్రంప్ గారి అల్లుడు, అలాగే మరొక అమెరికా రాయబారి వాళ్ళ పార్టీ నేత స్టీవ్ విట్కాఫ్ కూడా వెళ్ళడం, వాళ్ళు మరి ఏ విధంగా అంటే మామూలుగా చిన్న దేశాలతో మాట్లాడినట్టుగా రుబాబుగా మాట్లాడితే ఇక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎందుకు ఊరుకుంటాడండి? ఇప్పటికి వరుసగా 3వ 4వ ఆయన అధ్యక్షుడిగా అయ్యాడు. ఎట్టి పరిస్థితి తగ్గట్లేదు. అవసరమైతే యూరోపియన్ కంట్రీస్ ఏదైతే కోరుకుంటున్నాయో నేను సిద్ధమే అన్నట్టుగా కూడా